తల్లులు ఇగో ఇయ్యాల కూడా జబర్దస్త్ వార్తలతో వచ్చేసిన మరి షురు చేసేద్దాం. ముందుగాల హెడ్లైన్స్ చూడురి. గాంధీ భవన్ లా గొల్ల కుర్మల పండుగ ధూమ్ ధామ్ చేసిన లీడర్లు. లచ్చ కొలువులకు మోగిన గంట తొల్సూరి మాటే కోట్ల ఇలువ. సినిమాల పురుగు మెదట్ల మల్లొక పురుగు అడ్డమైన రాతలతోని ఆగం పట్టిస్తున్న వర్మ. తమిళ తాగుబోతుల కొత్త ఇకమతు చేస్తే పింఛన్లు ఇయ్యాలనని డిమాండ్. తీన్మార్ స్టెప్పులేసిన పద్మక్క ఎగురలేక యాష్టగొన్న లచ్చక్క. అమ్మా నాతోనైతే అయితలేదు ఈ తీన్మార్ డాన్స్ వేసుడు. ఆ మేడం ఎట్లేసిందో దేవుడో, నాతో కాదు మీరు చూడు. ఇగో ఈడ మందిలో అందరితోటి కలిసి తీన్మార్ డాన్సులు వేస్తున్న మేడం ఎవరో గుర్తుపట్టిరా? ఆమెనే మన డిప్యూటీ స్పీకర్ పద్మదేవేందర్ రెడ్డి మేడం. మెదక్ జిల్లాను జిల్లా కేంద్రం లెక్క చేస్తా అని నిన్న కేసీఆర్ సారు మాటిచ్చేవారికల్లా ఈ తీర్ల సంబురాలు చేసుకున్నారు. పొడుస్తున్న పొద్దు మీద అని పాట పెట్టుకొని ఎట్లా స్టెప్పులేస్తున్నదో చూడురి మేడం. మేడం డాన్స్ చేస్తుందని తెలవంగానే అలా పెన్మిటి కూడా వచ్చి ఎట్లా చేస్తున్నాడో చూడురి. పక్క పంటున్న అమ్మలక్కలను కూడా ఎట్లా కలుపుకొని డాన్స్ చేస్తున్నదో చూడురి. మేడం లెక్క డాన్స్ చేసుడు అక్కడున్న మొగోళ్లతోటి కూడా అయితలేదు. అప్పట్లో పార్లమెంట్లో మన తెలంగాణ బిల్లు పాస్ అయినప్పుడు కూడా మస్తు డాన్సులు చేసింది. జోర్దార్ రంగులు చల్లుకుంటా ధూమ్ ధామ్ చేసింది. మేడం డాన్సులు చూసి పక్క పొంటోళ్ళకు కూడా హుషారు వస్తున్నది. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అంటారు చూడురి. మేడం అట్లనే అన్నట్టు ఎంత పెద్ద పదవిలున్నా గాని అలా ఊరికి రాగానే అందరితోటి ఎట్లా కలిసిపోయిందో. ఒక్క మాట్లాడుట్లనే కాదు డాన్సులు చేసేట్లా కూడా మేడం తోటి పోటీ పడే లీడర్లే ఉండరు పోరి. అయ్యగార్లు వేద మంత్రాలు చదివి పండితులైతే చంద్రాలు సారు కంప్యూటర్ భాష చదివి పండితుడైనట్టున్నాడు. సారు ఏ కార్యం ముంగటేసుకున్నా కంప్యూటర్లతోటి లింకు పెట్టే ఉంటాయి. కరెంటుకు తీగకు టైరుకు ట్యూబుకు ఎంత దగ్గర సంబంధం ఉంటుందో చంద్రాలు సారుకు కంప్యూటర్లకు కూడా ఈడదీయలేని సంబంధం ఉన్నది. చూస్తుంటే చంద్రాలు సారు జల్దినే గిన్నిస్ బుక్ లెక్కేటట్టు కొడుతున్నాడు కదా. డెవలప్మెంట్ తోటి చెండాడి చంద్రాలు సారు వరల్డ్ కప్ కొట్టేటట్టున్నాడు. మొదలే సార్కు హైటెక్ నాయుడు అని బిరుదు ఉండనే ఉండే. ఇక దాన్ని ఇయాల్టి రోజులకు అప్డేట్ చేసి దాన్ని హైటెక్ బ్రహ్మ వర్జన్ 10.00001 అని మార్చుకునే కార్యం ముంగటేసుకున్నాడు. మన కేసీఆర్ సారు ఇంటింటికి నల్ల నీళ్ళు ఇస్తా అన్నట్టు వాళ్ళ రాష్ట్రంలో చంద్రాలు సారు ఇంటింటికి ఇంటర్నెట్ పథకం పెడతాడట. ఇంటర్నెట్ అంటే ఎరికే కదా, కంప్యూటర్ కట్క షాల్ చేసి ఇంటర్నెట్ బొమ్మ మీద సుక్క పెట్టి ఒత్తంగానే ఏదంటది ముంగట్కూరుకొస్తది. ఇక్కడున్నోడు అమెరికాలున్నోడితోటి చూసుకుంటా మాట్లాడుడు, రైల్ టికెట్ కొనుడు, పైసలు లేకుండా కారెట్ గీకుడు, ఇగో ఇవన్నీ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటేనే చేసుకోవచ్చు అన్నట్టు. అగో గదాన్ని చంద్రాలు సారు రేషన్ పథకం లెక్క ఇంటర్నెట్ పథకం కూడా పెడుతున్నాడు. మళ్ళా దాన్ని ఆలస్యం చేయకుండా టైం లిమిట్ కూడా పెట్టుకున్నాడు. 3 ఏళ్లనే ఈ పని ఖతం చేస్తాడట. ఇక అదే కాదు 2029 నాటికి ఆంధ్రాను దేశంలో నంబర్ 1, 2050 నాటికి దునియాలనే నంబర్ 1 చేస్తాడట. మీటింగ్ లో కంపెనీ ఓనర్లతో చెప్పుకొచ్చిండు. వాజీవే ఇంటర్నెట్ ఇయ్యాలి రేపట్ల అంతటా అవసరమే ఉన్నది గాని అది ఎవ్వరికి అక్కడికి వస్తుందో గాళ్ళకే ఇయ్యాలి. అచ్చినోనికి రానోనికి ఏమైతుంది, ఇంట్లో పెట్టి చూసుకొని మురిసే కథ అవుతుంది, గుడిసెకు రంగులేసినట్లు కొడుతుంది. ఏడుదాన్నే ఉండంగా అంటే పబ్లిక్ సమస్యలు షాన్నే ఉండే ముందుగా ఆటిని తీరవాలే గాని బయటి దేశాలలో చూసొచ్చి వాళ్ళ లెక్కనే ఈడ చేస్తా అంటే కుదురుతా? అది ఇంటర్నెట్ కే వచ్చిందా ఈ గురం? కడుపు గంజికి ఏడుస్తే శిఖ పూలకేడ్చిందట. అట్లనే ఉన్నది చంద్రాల్ సార్ ముచ్చట అని అనుకుంటున్నారు ఆంధ్ర పబ్లిక్. సర్కార్ కోలు వస్తేనే పెళ్లి చేసుకుంటా అని కండిషన్ పెట్టుకొని ఉన్నారా? పిల్లను ఎత్తుక్కునే పని సురు చేయమని పెద్దోళ్ళకి చెప్పుర్రి. సోపత్ గాలతానేమన్నా బాకీ గీకి చేస్తే గినా మిత్తి అసలు ఎంతనో లెక్క చెప్పమని ఫోన్ కొట్టుర్రి. నౌకర్ వస్తలేదు, నౌకర్ కోసం పరీక్షలు రాద్దాము అని రంది పడేటోళ్ళు ఈ ముచ్చట చెవున పెట్టినాలే. కానీ ఈయనే ముంగట ఒక షర్ట్. ఇక సర్కార్ కొలుల కోసం ఎదురు చూసేటోళ్ళు అంతా ఇక టీవీలు చూసుడు, సినిమాలకు పోవుడు బంద్ చేయర్రు. ఇక చలి పెడుతుందని అమ్మటాల దాకా ఇంట్లో వండకుండా ఏగిలి వారంగా లేచి పాశిమోహంతోనే పుస్తకాలు చదువుడు సురు చేయర్రి. అగో
ఇప్పుడు గేమ్ వచ్చేటందుకని ఆలోచన చేస్తున్నారా? అయితే చెప్తున్నాం ఇనోర్రి, గప్పల కేసీఆర్ సార్ లచ్చ సర్కార్ నౌకర్లు ఇస్తామని చెప్పిండు కదా. ఆ సార్ మాట అంటే మాటేనాయే అన్నట్లుగానే కార్యం మొదలు పెట్టిండు. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని ఒకటి కొత్తగా పెట్టిండు కదా. సర్కార్ నౌకర్ల షేరిక కావాలంటే పరీక్షలు పెట్టేందుకు ఆ కమిషన్ కు మన గంటా చక్రపాణి సార్ను చైర్మన్ చేసిండు కేసీఆర్ సారు. ఇగో గిట్ల రాజీవ్ శర్మ సారు చక్రపాణి సార్ తోని ప్రమాణం చేపించిండు. Loyally, honestly, and with impartiality. Thank you. వెనకశిరి చంద్రావతి మేడం, విఠల్ సార్ కూడా కమిషన్ల మెంబర్లుగా వాళ్ళ కుర్చీలలో కూర్చున్నారు. ఇంట్లో ఇక అందరూ మంచి మంచి చదువులు చదివిన వాళ్ళు, తెలంగాణ లడాయిలో కూడా ముంగటనే నడిచిన వాళ్ళు కాబట్టి నౌకర్ల కోసం ఎదురు చూసేటోళ్ళ బాధలు కూడా ఎరికే ఉంటాయి వీళ్ళకు. నేను అనుకోవడం 2015వ సంవత్సరం నిరుద్యోగుల సంవత్సరంగా మేము భావిస్తున్నాం. వాళ్ళందరూ కూడా ఆ సంవత్సరంలో ఇప్పటికీ 1,07,000 ఉద్యోగాలను ప్రభుత్వం శాసనసభ ద్వారా ప్రకటించింది. కాబట్టి అదే గమ్యంగా అదే లక్ష్యంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పనిచేస్తుందని నేను తెలియజేస్తా ఉన్నా. విన్నారు కదా, 1,00,000 ఉద్యోగాలు ఇవ్వబోతున్నారట. ఇక ఆలస్యం చేయకుండా కొలువుల కోసం పరీక్షలు రాసేటోళ్ళు ఇప్పటి సందే పుస్తకాలు ముంగటేసుకొని చదువుడు సురువు చేయర్రి. ఇప్పుడు ముచ్చట ఏంటంటే గడ ఆంధ్రాల చంద్రాలు సారు ఫోన్ చేయబట్టే. హలో, ఎవరికి ఫోన్ చేసి ఏం మాట్లాడుతున్నారు? పెట్టరి ఫోన్. మనము ఏడున్నాం, మళ్ళీ ఎవరు చేస్తున్నారు? హలో, ఎవరిరా నీకు నంబర్ ఇచ్చింది? బిడ్డాను ఇంకోసారి చేస్తూ అంటే మంచి కూడా చెప్తున్నా, పెట్టు ఫోన్. మనము ఆంధ్రాల చంద్రాల సార్ గురించి మాట్లాడు. ఈ ఫోన్లకి నా వారుస్తే అద్దులే, ఫోన్ ఖరాబ్ అయింత. ఏడున్నాం మనం? ఫోన్ గిట్లా ఊగే ఫోన్లు చేసి ఇసిగిస్తే ఏమనిపిస్తుంది? వాళ్ళ చెప్పరని కోపం వస్తుందా రాదా? పక్క పొంటి పత్తిపాటి సార్ కూడా గిట్లనే ఫోన్లు వస్తున్నాయట. ఏందో కథ అరుచుకుందాం పారి. అబ్బో, రాజకీయాలలో లీడర్లు మస్తు శాగబారుతున్నారులా. వాళ్ళకు నచ్చనోళ్ళు ఉంటే చాలు ఈ నడుమ కొట్టక తిట్టక మొස්සమరని ఉపాయాలు చేసుడు మస్తు నేర్చుకుంటారు. ఇగో మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లా కాంగ్రెస్ పార్టీకి పెద్ద మనిషి రఘువీరారెడ్డి సార్ ఉన్నాడు కదా. ఇక ఆయన అయితే ఈ దునియాలో ఉన్న ప్రతిపక్ష వాళ్ళందరికీ కొత్త ఉపాయం నేర్పించిండు. సర్కారును ప్రెస్ మీట్లలో కూర్చొని తిట్టుడు, రోడ్డెక్కి ధర్నాలు చేసి తిట్టుడు ఇవేమి లేకుండానే సర్కారు వాళ్ళ తలకాయ తిరిగే ఉపాయం చేసిండు. అరే, రైతుల రందులు బాపుతానని చెప్పి వ్యవసాయ మంత్రి మస్తు ఫోజులు కొడుతుండు. మీకెక్కడ సమస్యలు ఉన్నా ఇగో ఆయన నెంబర్కు ఫోన్ చేసి అడుగురని ప్రెస్ మీట్ పెట్టి పత్తిపాటి పుల్లారావు సార్ నెంబర్ ఇచ్చిండు. గిట్లా మంత్రి నెంబర్ అందరికి ఎరకైతే ఊకుంటారా జనాలు? ఏదో సినిమాలో చేసినట్టు ఉన్నోడు లేనోడు అందరు ఇప్పుడు మంత్రికి ఫోన్ కలుపుతారట. సార్ మా చేన్ల బగ్గ పురుగులు పడ్డాయని ఒకడు, సార్ మా పొలంలో గడ్డి బాగా పెరుగుతుంది సార్ అని ఇంకోడు, సార్ పచ్చ పురుగుకు 10 సార్లు మందు కొట్టినా చేస్తలేదు సార్ అని ఇంకోరు. ఇక పనిల పని నెంబర్ అయితే ఉన్నది కదా అని సార్ ఏమన్నా లోన్లు ఇప్పియే రాదు సార్ అని కొందరు, సార్ మా పోరానికి ఏమన్నా కొలువులు ఇప్పియే రాదు అని ఇంకొందరు ఫోన్లు చేస్తున్నారట. ఇక పత్తిపాటి సార్ అంటే నచ్చనోళ్ళు అవతల పార్టీ వాళ్ళు కూడా ఈ నెంబర్ కు ఫోన్లు కలిపి మంత్రి సార్ తలకాయ కోక్కునేటట్టు కైతకాల ముచ్చట్లన్నీ మాట్లాడుతున్నారట. ఒక్క ఫోన్ ఎత్తి గట్ల కాదే ఇట్లా కాదే అని సర్ది చెప్పే వరకే 10 మిసుడు కాళ్ళు పడుతున్నాయట ఫోన్లా. ఇక చూడు రీ సార్కి ఎట్లుంటుందో. గిట్లా ఫోన్లు ఎత్తేందుకు తినే సందు లేదట, పండుకొని సందు లేదట, అన్ని ఫోన్లు వస్తున్నాయట. అంటే చూసిరా రఘువీరా సారు ఎంత ఉపాయం చేసిండో. రాజకీయాలల్లా చంద్రాల సారే గిసోంటి ఇగమాదులు పడతాడు అనుకుంటే రఘువీరారెడ్డి సార్ ఇంకింత ముందడికే పోతున్నాడు అని అనుకుంటున్నారు అక్కడి పబ్లిక్. తాగుబోతులు ఎసుంటి త్యాగం చేస్తున్నారో నిన్నగాక మొన్ననే తీన్మర్ వార్తలలో చెప్పినాము, యాదున్నదా మీకు? తాగేతందుకు ఇల్లు గుల్ల వేసుకొనైనా అప్పుల పాలయ్యి ఆగమాగమైన తాగుడు మరవని త్యాగమూర్తులు అని చెప్పినాం కదా. అగో ఆ వార్త చూసి నిజంగానే త్యాగమూర్తులమని ఫీల్ అయినరో ఏందో గాని తమిళనాడు కాడ తాగుబోతులందరూ ఒక్కటయ్యి ధర్నా చేసిర్రు. మరి ఎందుకు ధర్నా చేసిర్రో వాళ్ళ తాగుబోతు డిమాండ్ లేదో జల్ది నిందాం పారి. ఒరేకో ఇదెక్కడి కాదురో, ఏదో పరాష్కానికి తాగుబోతుల సంఘం అని చెప్తే అసోంటి సంఘం ఒకటి నిజంగానే బయలుదేరింది కదా. పని చేసేటోళ్ళు ఉద్యోగాలు చేసేటోళ్ళు సంఘాలు పెట్టుకున్నట్టు తమిళనాడు రాష్ట్రంలో కొందరు తాగుబోతులు అంతా జమగూడి నిజంగానే సంఘం ఒకటి పెట్టుకున్నారు. మరి ఈ ఇగురమంతులు సంఘం పెట్టిర్రంటే డిమాండ్లు ఇంకెంత ఇగురంగా ఉంటాయో కూడా ఉత్తగానే అర్థమవుతుంది కదా. ఇనుర్రిగా తాగుబోతు సంఘపోళ్ళ డిమాండ్లు ఏంటి అంటే
ముందుగాల వాళ్ళ రాష్ట్రంలో పెంచిన బీరు బరాండ్ల రేట్లు తగ్గియాలి. కళ్ళు తాగిన త్యాగమూర్తులు ఎవరైనా చచ్చిపోయారు అనుకో సర్కారే పింఛనిచ్చి ఆదుకోవాలి. అబ్బబ్బబ్బా ఎంత సక్కదనాల డిమాండ్లు పెట్టిరు చూడురి. తాగి చచ్చిపోతే సర్కారు పింఛనిచ్చి ఆదుకోవాలనా? ఇంకా నయం బగ్గ తాగి సర్కారు గల్లె పెట్టే గలగల నింపుతున్నాం కాబట్టి సర్కారే ఇండ్లు కట్టియాలి. తాగుబోతోళ్లకు రేషన్ పథకంలో తక్కువ రేటుకు బీరు బరాండి సప్లై చేయాలి. అంచుకో కోడిగుడ్డు ఉత్తగానే ఇయ్యాలి అని అంటలేరు. ఇంకా నయం వీళ్ళ కథ కాకపోతే తాగి చచ్చిన వాళ్ళకు సర్కారు పింఛనియాలనా? ఏం పుణ్యం వెలుగ పెడుతున్నారని ఇయ్యాలి వీళ్ళకు. ఎవరికి దోషిందో ఈ గురం. తాగితే పెయ్యి మీద బట్టవాత సోయి ఉండదు కానీ మీకు సంఘాలు దానికో డిమాండ్లు. ఇట్లా డిమాండ్లు అనుకుంటా తిరిగిదిరా. ఇక చూసి మీ ఇంటి ఆడోళ్ళే షీపురు మర్రేసి చంపుతారు. అటంక మీ ఇష్టం మరి. పైలంగుండుర్రి. అయ్యో మర్చిపోతి కదా, ఇవాళ మంగ్లీ బువ్వ పెడతారా అని చెప్పి పిలిచింది. మస్తు వెరైటీలు చేసిందట. నేనేమో మర్చిపోయి టచ్ చేస్తే వార్తలు చదువుడు కంటే ముందుగానే పోయి ఇంత తినేసి వచ్చినా మంచిగుండు. ఎంత కోపం చేస్తుందో ఏమో. ఆగురి జర చల్లటి మాటలు చెప్పి చల్లవరుస్తా. ఏడున్నది మంగ్లీ? ఓ మంగ్లీ సావిత్రి ప్లీజ్ సావిత్రి కొంచెం తిను సావిత్రి. ఒక్క ముక్క తిను సావిత్రి. ఒక్క ముక్క తిన్నావంటే సావిత్రి ఎట్లుంటుంది ఎరికేనా? ప్లీజ్ సావిత్రి ప్లీజ్. అరే అక్కడ ఏం జరుగుతుందలా? ఓ పిల్ల ఒక్క ముక్క తిను పిల్ల. ఒక్క ముక్క తిన్నావంటే నువ్వు అస్సలు వదిలేపెట్టవు తెలుసా? ఎన్ని వెరైటీలు చేసినా చూడు. అబ్బా నువ్వు నాకేం చెప్పినావు, ఏం చేస్తున్నావు? నేను నీతో పోతున్నావు. సాత్రి సన్నీకో సాత్రి ముక్కనట. అబ్బా ముక్క కూర మిస్ అయిపోతుంది కదా. ఈ పిల్ల ఎప్పుడు అంతే. అందుకే గింతంత పాడైంది హడికిలి బుడికిలి ఇక్కడ మీరు. మంగ్లీ ఎవరుల్లా? నువ్వా లక్ష్మి? తప్పకుండా వస్తానన్నావు, ఎందుకు రాలే? ఏమైంది? అమ్మయ్యా అయిపోయిందా? ఏంది మంగ్లీ గంత కోపం? ఇవాళ కాకుండా రేపు వచ్చి తింటా. దానికేమైంది? ఏమైందా? కాయనోస్కరం పూజ చేసి ఎన్ని వెరైటీలు చేసినాను తెలుసా? ఆ పిల్ల కూడా తినకుండా లేచి వెళ్ళిపోయింది. అరే మటన్ చికెన్ సావిత్రి తినదు మంగ్లీ, నేను తింటది. మటన్ చికెన్ లా సావిత్రి తినదా? అసలు అది ఎందుకు కలిగిపోయిందో ఎరికేనా నీకు? మటన్ చికెన్లు చేయలేదనే. మటన్ చికెన్ తేలేదా అంటే నువ్వు ఒక ముక్క తిను అనబడితివి. చేపలు గిన తెస్తివా ఏంది? అయ్యా తిక్కాళి లక్ష్మి, ఈ చేపలు ఈ మటన్ చికెన్లు ఎప్పుడు తినేటియే. అందులో వెరైటీ ఏమున్నది? మరి ఇది కాకుండా నువ్వు చేసిన వెరైటీలు ఏంటి మంగ్లీ? ఇవాళ మొత్తం ఆలు స్పెషల్. ఆలు స్పెషలా? ఏంది ఆలుగడ్డ స్పెషల్ కూడా ఉంటదా? అవును లక్ష్మి, ఇగో ఈ గిన్నెలో ఆలుగడ్డ బిర్యానీ, ఈ గిన్నెలో ఏదో వేసినా కానీ చేసిన మస్తు చేసిన కానీ మస్తు వాసన వస్తున్నాయి లక్ష్మి. నీకు కూడా వస్తున్నాయి వాసన? వస్తుంది. కెమెరా వైర్లకి వెళ్ళి అద్దంటున్నా గానీ వస్తుంది గాని. ఏంది మంగ్లీ మంచిగా దావత్ అంటే ఏందేందో అండుతావు అనుకుంటే ఈ ఆలుగడ్డ స్పెషల్ ఏంది మంగ్లీ? నన్ను పిలిచి కూడా గిదే ఆలుగడ్డ పెడదాం అనుకున్నావా? చావలచ్చులు ఈ ఆలుగడ్డ వెరైటీలు అన్ని తినిపిద్దామని. ఆ ఛాన్స్ పోతే మళ్ళా రాదు. ఏం ఛాన్సు? నీ ఆలుగడ్డ కూడు ఛాన్సు. ఏంది మంగ్లీ ఇవాళ ఏమన్నా ఆలుగడ్డ పండగ ఉన్నదా ఏంది? అరే లక్ష్మి కాయ మాలం చేయ లక్ష్మి. పండుగ అనుకోరాదు, పండుగ స్కేలా. ఆలుగడ్డ ధర ఎంత తగ్గిందో తెలుసా నీకు? మునుపు ఎంతుండే? 50 పెట్టినా దొరకపోతుండే, ఇప్పుడు 15 రూపాయలే. ఓ మంగ్లీ రోజుకు నీకు ఏమైతున్నది? ఇది పిచ్చి కాదు. మోడీ సార్ ఏమన్నాడు? ఆగో దీంట్లో మోడీ సార్ ఎందుకు వచ్చిండు? అరే కూరగాయల ధరలు తగ్గినాయి, 5 ఏళ్ల కింద కంటే ఇప్పుడే తక్కువ ధర ఉంది అని చెప్పలే అన్నాడా? అనే ఉంటాడు. ఆయనకేమైనా మాటలు తక్కువ వస్తాయా? ఏదో ఒకటి అంటనే ఉంటాడు కదా. అంటే ఏమైంది ఇప్పుడు? ఇట్లా అన్నిటి ధరలు తగ్గినాయంటేనే పుసుక్కునే నమ్మిన. ధరలు ఎట్లా తగ్గినాయి కదా అని నిన్ను దావత్కి పిలిచిన. మరి ఏమైంది అని అడుగుతున్నా. అరే ఏ కూరగాయన్న ముట్టుకో అంత పిరమే అయినాయి కానీ తగ్గుడు మాత్రం అస్సలు లేదు. ఏం చేద్దు చెప్పు? ధరలు పెరిగినాయని గిట్లా ఆలుగడ్డ పెట్టినవా? మరి ఏం చేయాలి చెప్పు లక్ష్మి? అన్నిట్లో ఆలుగడ్డ ధరే తక్కువ ఉంది. అమ్మ మంగ్లీ అదా నీ వెరైటీ వెనకాల అస్సలు ముచ్చట. మరి ఇంత ఛాన్స్ వస్తుందా? దొరికినప్పుడే చాలా కొనుక్కొని వచ్చి ఇన్ని గణం చేసిన. రా నువ్వు కూడా తినిపోదు. పో నేను కూడా రాను. అమ్మా నేను రాందేనా ఏమైంది? ఈ మంగ్లీకి ఎవరు చదువు చెప్పిరో గానీ ముందుగా ఆలని అనాలే. ఏ లక్ష్మి మా సార్లను ఏమనకు చెప్తున్నా, మంచిగుండది. నువ్వు ఏమన్నా అనాలనుకుంటే మోడీ సార్ని అనుకో. మోడీ సార్నా? ఎందుకు? ఎందుకేంది? ఒక్క ఆలుగడ్డ ధర తగ్గితే దేశం మొత్తంలో కూరగాయలు అన్ని రేట్లు తగ్గిపోయినాయని చెప్పలే.
అబ్బో సంబురమే మంగ్లికి ఇట్లా ధరలు తగ్గినాయంటే చూడు ఎట్లా సంకలు గుద్దుకొని ఏం చేసిందో. అయినా మన లీడర్లకు పెంచుడే ఎరక గాని తగ్గించుడు ఎడ తెలుస్తుంది. ఏం చేస్తా పర్బాతి ఏదో బజ్జా అవుతుంది పాసిపోతుంది ఆరి చూద్దాం కన్నయ్య మార్లారప్పడరే చూద్దాం. అబ్బో ఇవాళ గాంధీ భవన్ లా ఏదో పెద్ద పండుగనే అయిందట. కాంగ్రెస్ లీడర్లంతా సంబురాలే చేసుకున్నారట. మరి పండుగ చేసుకునేటంత పెద్ద ముచ్చట ఏమున్నదో ఏమో ఇయ్యాల నాకైతే ఎరకైతే లేదు. మరి మా ఓళ్ళు చెప్పేదందుకు తయారున్నారట. రండ్రి. చూసిరు కదా ఒగ్గుడోలు సప్పుళ్ళు పోతరాజు డ్యాన్సులు ఓ జోరుదారుగా ఉన్నది కదా. ఇదంతా ఎన్నో ఎరికేనా హైదరాబాద్ కాడున్న షెయి గుర్తు పార్టీ ఆఫీస్ కాడ జరిగింది ఈ ముచ్చట. ఇట్లా డప్పుల సప్పుడిన వరకు పొన్నాల సరుకు మస్తు హుషారొచ్చిందుల్లా. పక్క ఆయన అడిగి మరి తీసుకొని మెడలేసుకొని పోజు పెట్టి ఎట్లా డోలు కొడుతున్నాడో సుడురి. అరే దామోదర నరసింహ సార్ కూడా వచ్చిండు కదా. 6 నెలల అసలు అవుతుంది సార్ కనిపించక. ఇవాళ సార్ కూడా వచ్చిండు. అగో పొన్నాల సార్ మస్తు కొడుతున్నాడు. మీరు అచ్చుకుంటే ఎట్లా అని దామోదర నరసింహ సార్ మెడలో కూడా డప్పేసిర్రు. సప్పుడు ఎక్కువ రాకుంటే ఎట్లా అనుకున్నాడో ఏందో గాని చూడు ఎట్లా లగాయించి కొడుతున్నాడో. మెల్లగా మెల్లగా ఓ సారు ఆయంత పొన్నాల సారుకు తలగల. ఓహో 2 దెబ్బలకే మోసొచ్చినట్టున్నది సారుకు. మెడలకెళ్ళి డప్పు తీసేస్తున్నాడు కదా. జర్రసేపు అయినా డోలు మాత్రం జోరుదారుగా కొట్టిర్రు సార్లు. ఇగో ఈ తీర్లా పెద్ద పండుగనే చేసిర్రు షెయి గుర్తు పార్టీ ఆఫీస్ కాడ. అగో గింతగానం జనాలు వచ్చిర్రు. అధికార పార్టీలకి ఎవరన్నా షెయి గుర్తు పార్టీలో షరీక్ అవుతున్నారా ఏంది? ఎవరుల్లా ఈయన ఏడ చూసినట్టు కూడా లేదు. పొన్నాల సారు, దామోదర నరసింహ సారు, వివేక్ సారు, ఢిల్లీకి వెళ్ళి వచ్చిన కుంతియా సార్ అసంటోళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి ఎదుర్కొంటున్నారు అంటే జర పెద్ద మనిషి అయి ఉంటాడు. మొత్తం 10 జిల్లాల గొల్లకుర్మ పోరాట సమితి అధ్యక్షులను కూడా పార్టీలో చేర్పించడానికి వచ్చినటువంటి మరి గోసుల శ్రీనివాస్ యాదవ్ గారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ అభినందనలు తెలుపుకుంటూ స్వాగతం పలుకుతా ఉన్నారు. 10 జిల్లాల్లో ఉన్న గొల్ల కుర్మోళ్ళందరినీ పార్టీలో చేర్పిస్తున్నాడు అంటే జరంత పెద్ద మనిషే కావచ్చు గాని పోయిన వాళ్ళందరూ ఓంగా వచ్చిన ఒక్కరిని షరీక్ చేయించుకుంటామని చూడు ఉన్న లీడర్లు అంతా కూడా వచ్చిర్రు. ఇక జానారెడ్డి సారు, జీవన్ రెడ్డి సారు కూడా వచ్చిర్రు అనుకో అందరు హాజరు పడ్డట్టే అయ్యేది. ఒకరు పార్టీలో షరీక్ అయితే షెయి గుర్తు పార్టీ వాళ్ళ సంబరం చూడు ఎట్లున్నదో. ఈ సినిమాల జీవి మెదట్ల ఎప్పుడు ఏదో ఒక పురుగు తిరుగుతూనే ఉంటది. నరం లేని నాలుక ఎన్ని మాటలైనా మాట్లాడుతుంది అన్నట్టు ఈ మనిషిని చూస్తే ఉత్తగానే చెప్పచ్చు. పెంట మీద రాళ్ళేసే పనులల్లా పేరు పోయినా అని ఆయననే ముడుచుకుంటాడు. హసుంటాయన మళ్ళేదో ఘనకార్యం మెలగబెట్టిండట. చూద్దాం పారి. గీ రామ్ గోపాల్ వర్మ సారేందో గాని ఉండే తానుండడు. తాపకో ఏతుల ముచ్చట్తోని వార్తలకి ఎక్కుతాడు. వర్మ సార్కు మళ్ళేం కలవాడి పాడైందో గాని బాల్చందర్ సారు సచ్చి సర్గం పోయిండు. మా సక్కనోడు దేశంలోనే 1 నంబర్ డైరెక్టర్ ఉండే అని గిట్లా టిట్టర్ పిట్టే గూట్ల అచ్చిరాని రాతలు రాసిండు. పెద్ద సారు చచ్చిపోయినందుకు మస్తు బాధ అవుతుందని గీ ముచ్చట నాకే తెలుసు, ఇంకెవ్వరికి తెలియదు, అందరికి ఎరక చేస్తున్నా అనుకుంటా సంతాపం ప్రకటించిండు ఈ ఇగ్రవంతుడు. దావకాన్ల పడ్డాడని ఎవలో చెప్పిన ముచ్చటిని మొత్తానికే చచ్చిపోయిండని రాసిండంటే వర్మ సార్ను ఏమనాలే చెప్పురి. ఈయన రాసింది చాలా మంది చదివి మళ్ళా వర్మ సార్కు ఫోన్ కొట్టిర్రట. ఎంత మాట రాస్తివి, బాలచంద్రం సార్ మంచిగున్నాడు అని చెప్పేవారికల్లా అరే గట్లనా అని నోరు తెరిచి మళ్ళా కంప్యూటర్ ముంగట్ కురుకొచ్చి ఆళ్ళీళ్ళంటే రాసినా తప్పైంది, బాలచంద్రం సారు జల్దిన మంచిగా కావాలి అని ఇట్లా మళ్ళా కూతబెట్టిండు. మరి ఈయనేమన్నా ప్రపంచ సోషల్ మీడియాకు లీడరా, ట్విట్టర్ పిట్టలా కావాలి కాసే మనిషా? వర్మ సార్ లెక్కనే కొన్ని టీవీ ఛానళ్ళు కూడా సోయి సొంపు లేకుండా గుడ్డిగా కొన్ని గిసుంటి వార్తలు వేస్తుంటారు అప్పుడప్పుడు. పానాలతోటి పరస్కలు ఆడితే ఎట్లా చెప్పురి? ఆలస్యమైతే ఎందుకు ఆలస్యమైందని ఎవ్వరు అడగరు గాని వార్త వేసేటప్పుడే జర వెనక ముందు ఆలోచన చెయ్యాలి అంటున్నారు పబ్లిక్. ఇవాళ నేను పట్టుకొచ్చిన వార్తలు మళ్ళీ వచ్చేటప్పుడు ఎప్పుడు తిరగానే మస్తు మస్తు ముచ్చట్లతో వస్తా. గప్పటిదాకా చూస్తూనే ఉండండి V6.